ముగుళ్లపల్లి నియోజకవర్గం ముగుళ్లపల్లి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 20 మంది సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు 5,08,500 రూపాయలు విలువైన చెక్కులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం సహాయ నిధి ద్వారా పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఖరీదైన వైద్య చికిత్స చేసుకోలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఎన్నో కుటుంబాలకు ఈ ఫండ్ ఆసరాగా నిలుస్తుందని, బాధితులు అవసరమైన సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతి నెలకు ఒకసారి కూడా సీఎం రిలీఫ్ చెక్కులను పంపిణీ చేయడం జరుగుతుంది. వైద్య రంగంలో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు 7,900 మందిని డాక్టర్లుగా, టెక్నీషియన్గా నియమించి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ, అదేవిధంగా డిసిహెచ్ హాస్పిటల్స్, సివిల్ హాస్పిటల్స్ మరి డాక్టర్ల నియామకం చేయడమే కాకుండా 5 లక్షల ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచి ఆరోగ్యశ్రీల కవర్ కాని కేసులు ఏవైతే ఉన్నాయో వారు బిల్లులు పెట్టి డబ్బులు పెట్టుకొని చికిత్స చేయించుకొని బిల్లులు మనకి ఇస్తే సుమారు 9,000 మందిని ఈ రోజు ప్రతి నెల కూడా చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది. సీఎం రిలీఫ్ చెక్కులు డబ్బులు పెట్టుకోలేని స్థితి నుండి నిమ్స్ హాస్పిటల్ నుంచి ఎస్టిమేట్ తెచ్చి మనకి ఇస్తే ఎల్ఓసి కూడా 1,100 మందికి 10,000 నుంచి 10 లక్షల వరకు కూడా సీఎం రిలీఫ్ చెక్కులను అందజేయడం జరిగింది. కనుక దీన్ని అందరూ కూడా నియోజకవర్గ ప్రజలందరూ కూడా సోషల్ మీడియా, అదేవిధంగా ప్రింట్ మీడియా ద్వారా ప్రజలు గమనించవలసిందిగా నేను కోరుతున్నాం. ఆరోగ్యశ్రీల కవర్ కాక డబ్బులు పెట్టుకోలేని పరిస్థితి ఉండి మీరు చికిత్స చేయించుకోలేని పరిస్థితి ఉన్న వాళ్ళు నిమ్స్ హాస్పిటల్ లో ఎస్టిమేట్ తెచ్చిస్తే మనందరం కూడా ఎల్ఓసి ఇప్పించి ఫ్రీగా ఉచితంగా ఆపరేషన్లు చేయించడం జరుగుతుంది ప్రభుత్వం అని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం మిగులు రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పు చేసిన వాళ్ళ అప్పుకు 1,83,000 కోట్లు ఇన్స్టాల్మెంట్ కట్టి ఈ రోజు ఆడబిడ్డలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కొరకు నెలకు 400 కోట్లు కడుతూ 58,000 ఉద్యోగాలు ఇస్తూ ఈ రోజు 5 లక్షల ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచి ఇంట్లో వాడుకునే కరెంటు కానీ, రైతులు వాడుకునే కరెంటు కానీ, అదేవిధంగా 4,000 కోట్ల రూపాయలు ఈ రోజు దొడ్డు బియ్యం రద్దు చేసి ధనవంతుడు తినే బువ్వలు సన్న బియ్యానికి 4,000 కోట్ల భారం పడుతూ ఈ రోజు సన్న బువ్వలు అందిస్తున్నాం. ఈ సన్న బియ్యం రావాలంటే సన్నవడ్లు పండించే రైతులకు కూడా బోనస్ 500 ఇస్తున్నాం. పోయిన వేసం గాని ఈసారి వానకాలం గాని బోనస్ ఇవ్వాలి, కానీ ఆర్థిక పరిస్థితి బాగలేక రైతాంగానికి ఇవ్వలేదు. తప్పకుండా ఈ వానకాలం పంటకు 2,900 కోట్లు బోనస్ ఈ రోజు వరి నాట్లు వేసుకున్న సన్నవాళ్లకు బోనస్ అవసరం పడుతుంది. ముఖ్యమంత్రి గారికి చెప్పాం, ఏమి ఇబ్బంది ఉన్నా ఈ బోనస్ 2,900 కోట్లు ఈ వానకాలం పంటకు ఖచ్చితంగా వేయాలని చెప్పినాం. అది వేయించడం కూడా జరుగుతుందని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. 4,5 లక్షల ఇళ్లను ఈ రోజు నియోజకవర్గానికి 3,800 చొప్పున రాష్ట్రంలో 4,5 లక్షల ఇళ్లను కూడా కట్టిస్తున్నాం. 6 లక్షల రేషన్ కార్డులు ఇచ్చాం. రేషన్ కార్డులో లేని పేర్లను కూడా కుటుంబ సభ్యుల పేర్లు చేసి 6 కిలోల బియ్యం ఇవ్వడం కాకుండా వైద్యానికి కూడా అందిస్తున్నాం. కనుక ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని రాబోయేటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి రాబోయే 3 సంవత్సరాలు ఇంకా అధికారం ఉంది. డిసెంబర్ 7వ తారీఖు వస్తే 2 సంవత్సరాలు పూర్తవుతుంది. రాబోయే 3 సంవత్సరాలను రోడ్ల అభివృద్ధి కొరకు కానీ, అదేవిధంగా ఈ రోజు మౌలిక సదుపాయాల కొరకు గ్రామాల్లో ఏ అంశం ఉన్నా ఈ రాష్ట్రంలో మొదటి మనసును ఉంచే విధంగా నేను కృషి చేసేటువంటి శక్తిని ఇచ్చాను. తప్పకుండా చేద్దాం. కనుక ఈ రోజు మీరందరూ కూడా రాబోయేటువంటి సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించవలసిందిగా
మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు వడ్ల కొనుగోలు కేంద్రాల్లో కూడా మరి అవినీతి లేకుండా అక్రమాలు లేకుండా చేయడం రైతులకు అండగా నిలవడం జరుగుతుందని తెలియజేస్తూ